ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యం నుంచి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 38వ వచనం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలో దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. ప్రియమైన వారులారా, అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఏముందంటే, నపుంసకుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏమంటే రాణి అయిన కందకే క్రింద ధనాగారం మీద ఉన్న మంత్రిగా ఉన్నాడు. అంటే మన భాషలో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ ఆ స్థాయిలో ఉన్నాడు. ఆయన ఏం చేసినాడంటే యెరూషలేమునకు ఆరాధన కొరకు మందిరానికి వెళ్ళినాడు. యెరూషలేమునకు, గాజా నుండి యెరూషలేమునకు, అది కిలోమీటర్లు ఎంతనో మనం గూగుల్లో కొడితే బాగా తెలుస్తుంది. నాకు తెలిసి 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు అనంగా విన్నా నేను ఈ మాట. ఆ 120 కిలోమీటర్లు ఆరాధనకి వెళ్తున్నాడు. ఆయన ఎవరంటే యేసు ప్రభుని ఎరగలేదు, మారు మనసు పొందలేదు, బాప్తిసం తీసుకోలేదు, కానీ ఆరాధనకి వెళ్ళినాడు. ప్రియమైన వారులారా, నా యుద్ధకు వచ్చు అని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయను అని చెప్పిన ఈ కరుణామయుడు, ప్రేమామయుడు అని యేసుక్రీస్తు యొక్క ఆయన గొప్ప ఆలోచన చూడండి. ఏమంటే ఆ మందిరానికి, మనం ఇంటి పక్కనే మందిరం ఉంటుంది కానీ మనం 10 గంటలకు ఆరాధన అంటే వినడానికి పోయిన దాఖలాలు అయితే ఉండవు. కానీ ఇక్కడ చూస్తే ఈయన ఏం చేసినంటే చాలా దూరం ప్రయాణమయ్యి గాజా నుండి యెరూషలేమునికి వెళ్ళినాడు. ఆరాధనకు పోయి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నా అంటే వాక్యం ధ్యానించుకుంటూ వస్తున్నాడు. ఆయన దగ్గర ఉన్న బైబిల్ పుస్తకపు చుట్టాల్లో నుండి బైబిల్ చదువుతూ వచ్చినాడు. దేవుని యొక్క వాక్యం చదువుతూ వచ్చినాడు. యెషయా గ్రంథము ఉన్నది ఆయన దగ్గర, ఆయన చదువుతూ వచ్చినాడు. అంటే మనం మందిరానికి పోకముందు చదువుతాం కానీ మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ చదవం. మందిరానికి వచ్చినాక బైబిల్ చదవం అసలే. అయితే ఈయన ఏం చేసిన, మందిరంకి నుంచి వచ్చినాక వస్తుంటూ బైబిల్ చదివినాడు. ఫిలిప్పుకు దేవుని ఆత్మ చెప్పింది, నువ్వు ఆయనను కలుసుకో అని చెప్పినాడు. దేవుడు రక్షించదలుచుకుంటే, ఆయన ఆహ్వానించదలుచుకుంటే ఎంతసేపు కాదు. ఫిలిప్ వెళ్ళినాడు, ఆ రథాన్ని కలుసుకోగానే నువ్వు చదువుతున్నది గ్రహించినావా అని చెప్తే, అతడు నాకు ఎవడు త్రోవ చూపిస్తలేడు అని అడిగినాడు. ఆ రథం ఆపి రథం మీద కూర్చుని పెట్టుకున్నాడు. నేను మంత్రిని, నువ్వు నాకు చెప్పేది ఏంటి అని అనలేదు. మనం చాలాసార్లు ఏమంటామంటే, నేను ఇన్నేళ్ళ సంది మందిరానికి పోతున్నా, మా తాతలు ఏ మందిరం కట్టారు, మేమే పునాది, మాకేం చెప్పొద్దు అని అనుకుంటాం చాలాసార్లు. కానీ ఆయనే అవకాశం ఇచ్చి చెప్పు అన్నాడు. చెప్పగానే యేసుక్రీస్తు గురించిన వర్ధమానం చెప్పగానే ఆయన మారు మనసు పొందడానికి సిద్ధమైనాడు, రక్షింపబడ్డాడు. రక్షణలోనికి వచ్చేమన్నాడు. వాళ్ళు త్రోవలో వెళ్తుంటే నీళ్లు కనబడగానే, ఇక నీళ్ళు ఉన్నాయి కదా, నాకు బాప్తిసం ఇయ్యి అని అడిగినాడు. ప్రియమైన వారులారా, నిజమైన పశ్చాత్తాపం ఉన్నోళ్ళు బాప్తిసానికి వెనక ముందు ఆలోచన చేయరు. బాప్తిసానికి చాలామంది వెనక ముందు ఎందుకు అవుతుంటారంటే అదేదో నష్టపోతాం మనం అనుకుంటారు. కానీ యేసు ప్రభును రుచించిన వెంటనే, యేసు ప్రభు చేసిన ఆశ్చర్య కార్యము తన జీవితంలో అనుమతించుకున్న వెంటనే ఆ రక్షణానందం పట్టలేక బాప్తిసంలో సాక్ష్యం ఇస్తారు. ఈ నపుంసకుడు అయితే బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినాడు. ఈనాడు మనం ఎట్లున్నాం, మన పిల్లలు ఎట్లున్నారు, మన వైఖరి ఎట్లుంది, అసలు మందిరానికి టైంకి వెళ్తున్నామా? మొట్టమొదటి విషయం, ఆయన గాజా నుంచి యెరూషలేముకి వెళ్ళినాడు. ఆయన యొక్క హోదా ఫైనాన్స్ మినిస్టర్, మనమేం పని చేస్తున్నామో తెలియదు. అట్లాంటి స్థితిలో ఉన్నాడు. మందిరానికి పోయడమే కాదు, వచ్చేటప్పుడు బైబిల్ చదివినాడు. మనం ఎప్పుడైనా చదివినామో చూసుకోవాలి. మూడవది, ఆయన ఒక మనిషి వచ్చి ఈ వాక్యం తెలుసా అంటే నాకు తెలుసా అని చెప్పినాడు, కానీ డంబాలు కొట్టుకోలే, నేనే ఫైనాన్స్ మినిస్టర్, నాకు నువ్వు చెప్తావా అని అనలేదు. ఆయన పిలుచుకొని కూర్చొని పెట్టుకున్నాడు. ఆయన వాక్యం చెప్తే ఒప్పింపబడుతూ వచ్చినాడు. 4వ విషయం, వాక్యం చెప్పినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మొండిగా మాట్లాడుతుంటారు. నాకు తెలియదు ఆ వాక్యం, నాకు ఇట్లా మాట్లాడిన దేవుడు అని అపోజిట్ మాట్లాడతారు. అది నష్టం తెచ్చుకోనికే. ఆయన వాక్యం చేత ఒప్పింపబడి 5వ విషయం, బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చినాడు, రక్షణలోనికి వచ్చినాడు, దేవుని కృపలో భద్రపరచబడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, మనము, మన పిల్లలు, మన కుటుంబాలు, మన సంఘాలు ఎట్లున్నాయి, దానికి మనం ఏం చేయాలనో మన వంతు ప్రయాసము, మన వంతు ప్రయత్నము, మన వంతు ప్రార్థన చేసి అనేకులను రక్షణలోనికి నడిపిద్దాం. దేవుడి మాట దించిన కాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నపుంసకుని వలె మేము కూడా చిన్నపిల్లలాంటి మనస్తత్వం కలిగి నేను వెంబడించుటకు, సేవించుటకు కృప దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.